ఢిల్లీ ఆగ్రా రూట్ లో మధురా జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గర జరిగిన ఓ సంఘటన కలకలం రేపింది. రైలు మధురా జంక్షన్ నుంచి బయలుదేరింది. ప్రయాణికులు తమ తమ సీట్లలో సెట్ అవుతున్నారు. కొంతమంది నెక్స్ట్ స్టేషన్ లో తాము దిగాలని మాట్లాడుకుంటూ ఉన్నారు. అంతలో ఓ కుర్రాడు తాను కూర్చున్న చోటు నుండి ఒక్కసారిగా లేచాడు. వెంటనే చైన్ లాగేశాడు. రైలు ఆగిపోయింది. గబగబా దిగిపోయి మిగతా ప్రయాణికుల వైపు భయంగా చూస్తూ ఉన్నాడు. ఇది గమనించిన మిగతా ప్రయాణికులు దిగి అతన్ని పట్టుకున్నారు. ఎందుకు చైన్ లాగావు, ఏమైందని అడిగారు. ఇంతలో అటుగా రైలుకు సంబంధించిన అధికారులు, రైల్వే రిజర్వ్ పోలీసులు రావడం ప్రారంభించారు. తోటి ప్రయాణికులు అతన్ని పట్టుకుని గట్టిగా అడిగితే చైన్ ఎందుకు లాగాడో చెప్పాడు. దాంతో వారంతా ఆశ్చర్యపోయారు. ఎలా స్పందించాలో వారికి అర్థం కాలేదు. అతను చెప్పిన కారణంతో వారికి దిమ్మ తిరిగింది. అతను చైన్ లాగిన తర్వాత ఆగిన ట్రైన్ ఇంకా మధుర స్టేషన్ లోనే ఉంది. జీఆర్పీ, ఆర్పీఎఫ్ అతని దగ్గరకు వచ్చి పట్టుకుని ఎందుకు చైన్ లాగావు అని అడిగారు. అతను మరోసారి వాళ్ళ వైపు భయంగా చూస్తూ అందరూ రైలు దిగిపోండి, ముందే చెబుతున్నా దిగిపోండి అని అరిచాడు. దీంతో అధికారులకు ఆశ్చర్యం వేసింది. మళ్లీ అతన్ని గట్టిగా పట్టుకుని నిలదీశారు. ఇప్పుడు అతను తాను ఎందుకు చైన్ లాగింది, ఎందుకు అందరిని దిగిపోమంటున్నది చెప్పడంతో ఆ అధికారులకు కూడా దిమ్మ తిరిగిపోయింది. ఆ కుర్రాడు ఏమన్నాడంటే అతను బీహారీజీని సందర్శించిన జైల్లో రిటర్న్ వస్తున్నాడు. అతను రైల్లో కూర్చున్న వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. నిద్రలో అతనికి చెడ్డ కల వచ్చింది. రైలు ప్రమాదం జరిగినట్లు, పట్టాలు తప్పినట్లు కలొచ్చింది. అప్పుడే మెలకువ వచ్చింది. దాంతో వెంటనే చైన్ లాగేసి రైలు దిగిపోయాడు. ఇదే విషయాన్ని అతను చెప్పడంతో ఎలా రియాక్ట్ అవ్వాలో అధికారులకు అర్థం కాలేదు. సరైన కారణాలు లేకుండా ఇలా చైన్ లాగొద్దని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. అతని వివరాలు తెలుసుకున్నారు. అతనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేశవ్యాప్తంగా చాలా మంది ప్రయాణికులు సరైన కారణం లేకుండా చైన్లు లాగుతున్నారు. దీనివల్ల రైళ్లు ఆలస్యం అవుతున్నాయి. ఇటీవల ఇలాంటి 372 మందిపై చర్యలు తీసుకున్నామని, వారి నుంచి 15,540 రూపాయల జరిమానా రూపంలో వసూలు చేశామని ఉత్తర మధ్య రైల్వే ఆగ్రా డివిజన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ తెలిపారు. వీరిలో ఆగ్రా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ లో 135 మంది, ఆగ్రా ఫోర్ట్ స్టేషన్ లో 18 మంది, మధురా జంక్షన్ లో 121 మంది, అజ్నేరా స్టేషన్ లో 29 మంది, ధోల్పూర్ స్టేషన్ లో 27 మందిపై చర్యలు తీసుకుని జరిమానాలు వసూలు చేశామన్నారు. సరైన కారణం లేకుండా అలారం చైన్ లాగొద్దని భారతీయ రైల్వే ప్రయాణికులను అభ్యర్థించింది. దీనివల్ల తోటి ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. రైళ్లు సమయానికి నడవడం లేదు. అంతేకాకుండా చైన్ పుల్లింగ్ వల్ల విద్యార్థులు పరీక్షలకు దూరం అవుతున్నారని, చాలా మంది అస్వస్థత చెందుతుంటే వారికి సకాలంలో వైద్యం అందించడం లేదని తెలిపింది. రైల్వే చట్టం ప్రకారం కారణం లేకుండా చైన్ పుల్లింగ్ చేస్తే 6 నెలల నుంచి సంవత్సరం పాటు జైలు శిక్ష, 1000 రూపాయల జరిమానా ఉంటుంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.